రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వనరుల బలోపేతం చేసే దిశలో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత కీలకమైన అడుగు వేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. జూన్ 5వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఓపెన్ మార్కెట్ ధరలకు ప్రభుత్వ రికార్డుల్లోని ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల సవరణ కేవలం రెవెన్యూ అవసరాల కోసమే కాకుండా పూర్తి ఆర్థిక సమగ్రతతో శాస్త్రీయంగా జరిగింది. ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులు సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ విస్తృత అధ్యయనం నిర్వహించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకలా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మరోలా ధరలను వర్గీకరించారు. అటు సామాన్య ప్రజలపై మోయలేని భారం పడకుండా, ఇటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం చేజారకుండా అత్యంత హేతుబద్ధంగా ఈ రేట్లను ఖరారు చేశారు. ఈసారి కొత్త విలువల నిర్ణయంలో పాత రికార్డులను పక్కన పెట్టి క్షేత్రస్థాయి మౌలిక వసతుల విస్తరణను ప్రామాణికంగా తీసుకుంది సర్కార్. వివిధ ప్రాంతాల వృద్ధి రేటు, ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులను బేస్ చేసుకున్నారు. ముఖ్యంగా గ్రోత్ కారిడార్లుగా మారిన ఔటర్ రింగ్ రోడ్, ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్, పారిశ్రామిక అభివృద్ధి కారిడార్లను బట్టి రేట్లు ఫిక్స్ చేశారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ హాట్స్పాట్లుగా మారిన ప్రాంతాల్లో ప్రభుత్వ విలువలు వాస్తవ మార్కెట్ ధరలను ఇంచుమించుగా చేరువగానున్నాయి. అటు రాష్ట్రంలో మారిన పట్టణీకరణకు తగ్గట్లుగా ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను కూడా సవరించారు. అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మారడం, గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో భవన నిర్మాణాల విలువను ప్రాంతాన్ని బట్టి రీడిజైన్ చేశారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక వ్యత్యాసాలకు పూర్తిగా తెరపడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వల్ల ఓపెన్ మార్కెట్ లో బ్లాక్ మనీ ప్రవాహం తగ్గి సామాన్యులకు బ్యాంక్ లోన్లు సులభంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ రూపంలో వచ్చే అదనపు ఆదాయంతో రాష్ట్ర ఖజానా బలోపేతం కానుంది. ఈ నిధులను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించబోతోంది రేవంత్ సర్కార్.